వెల్కమ్ టు MSR7 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై కేటీఆర్ స్పందన. ఇవాల్టి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమం. వైసీపీ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం మంత్రి రామనారాయణ రెడ్డి. మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదు. హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దిరెడ్డి సంచలన ఆరోపణలు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన రోజే అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లో చెత్తను తొలగిస్తామంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. రుణం తీరలేదు, ఎలా మోసం జరిగింది చెప్పారు. నేను కూడా వివరంగా చెప్తాను. రైతులతో మాట్లాడిచ్చారు. తర్వాత రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కుతున్నారు. మాకెందుకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవాళ రణరంగంగా రుణభంగం జరిగింది కాబట్టి రణరంగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం కూడా మారిన పరిస్థితి. ఇవి మాఫీ మంటలు అనే పేరిట మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న వైనం ఏదైతుందో దాని మీద ఒకవైపు, మరొక వైపు ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసనలు. ఇది ఏ పార్టీ ప్రేరేపించింది కాదు. రైతులు స్వచ్ఛందంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి, అదేవిధంగా బ్యాంకుల దగ్గర చేరి ఇవాళ ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తూ ఉన్నారు. చూడండి, ఇది ఆగని అన్నదాతల నిరసనలు, ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. 4-5 రోజులుగా ఏ పత్రిక చూసినా, మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రగులుతున్న రైతు లోకం, రైతు ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రం, సీఎం దిష్టిబొమ్మల ఊరేగింపులు, నిరసనలు, ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి. గుండెలు మండి అన్నదాతలు ఆందోళన చేస్తుంటే ఇవాళ పోలీస్ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇది చూడాలా దయచేసి అందరూ కూడా. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో 13 మంది రైతుల మీద, బజార్ హత్నూర్ మండల్లో 4 రైతుల మీద కేసులు పెట్టడమే కాదు, ఇది ఎఫ్ఐఆర్ కాపీలు. దీస్ ఆర్ ద ఎఫ్ఐఆర్ కాపీస్. ఈ ఎఫ్ఐఆర్లు పెట్టి, కేసులు పెట్టి వాళ్ళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు. ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద? రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 126, 2 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 189, 1 సంవత్సరం శిక్ష పడే విధంగా 223. ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ డిసొబీడియన్స్, ఈ రకమైన కేసులు రైతుల మీద 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది వాస్తవం, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారేమో రుణమాఫీ చేసినాం, పాలాభిషేకాలు చేసుకోండి అని ఆయన ఉదరగొడతా ఉన్నాడు. ఇక ఇంకోవైపు వ్యవసాయ మంత్రి గారు 2 లక్షల రుణం అయిపోయింది, తీర్చేసినాం, ఇప్పుడే చూపెట్టాను మీకు ఆయన స్టేట్మెంటు, అయిపోయింది 2 లక్షల రుణమాఫీ అని ఆయన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. కానీ వాస్తవాలు దాచేస్తే దాగవు. ఇవాళ మంత్రులకు, ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు, సయోధ్య లేదు, సంయమనం అంతకంటే లేదు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు చూపెడతాను. ఒకసారి ఆ వీడియో ప్లే చేయాలమ్మా. తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు, వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు
చేస్తామని చెప్పి మనం హామీ ఇస్తున్నాము. మీ అకౌంట్లలో మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. But his statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request మీరు దాదాపుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట ఇప్పుడే నేను చూపెట్టాను. వ్యవసాయ మంత్రి తీయండి. వ్యవసాయ మంత్రి గారేమో 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని ఈ డాంబికాలు వ్యవసాయ మంత్రి. ముఖ్యమంత్రి అదే ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టి 2 లక్షలు ఇచ్చేసినాం, అయిపోయింది, 31,000 కోట్లు ఖతమైపోయింది మీ అకౌంట్లో. ఇవాల్టి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. దీనిలో భాగంగానే సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ దేశ రాజకీయాల్లో ఈరోజు వ్యక్తుల పేరుతో చలామణి కావడం కోసం చూస్తున్నటువంటి నేపథ్యంలో మన పార్టీ అంతకుముందు జనసంఘ్ కానీ 80 నుంచి భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన తర్వాత కానీ ఒక పద్ధతి ప్రకారము, పార్టీ నియమావళి ప్రకారము సభ్యత్వ సేకరణ చేయడము, తర్వాత పోలింగ్ బూత్ స్థాయి కమిటీల నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఈరోజు కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈరోజు మాస్ పార్టీగా కూడా ఈరోజు మనం ఎమర్జ్ అయ్యాం. ఈ రకంగా కార్యకర్త నుంచి ఈరోజు మాస్ పార్టీగా ఎదగడం ఏదైతున్నదో అది ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఈరోజు సాధ్యం. మనం ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. ఈరోజు మనకందరికీ తెలుసు, క్రమం తప్పకుండా సభ్యత్వ సేకరణ మనం చేపట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తాం. కానీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ రావడంతో కొంత ఆలస్యమైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగతకు సంబంధించినటువంటి ఒక ఉద్యమము, ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. దీన్ని కార్యకర్తలందరం కూడా ఇష్టంతో ఈ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని మనమందరం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనము మీకు అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైన సభ్యత్వం కలిగినటువంటి పార్టీ మన పార్టీ. గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది, కానీ చైనా కమ్యూనిస్ట్ పార్టీని కూడా మనము అధిగమించి అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ దేశంలో ఉంది. ఈరోజు మనమందరం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మంచి వాతావరణంలో మనము మరి ప్రజల యొక్క మద్దతు కూడగట్టాం. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా పార్టీ బలపడాలంటే మరి సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని కూడా అందరం కూడా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేకమైనటువంటి గ్రామాలలో మనము ఈరోజు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లీడ్ సాధించడం జరిగింది. అనేక గ్రామాలలో
మనము 2వ స్థానంలో కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదైతే వచ్చినటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలి. ఎక్కడైతే నెంబర్ 1 ఉన్నామో అక్కడ మరింతగా బలపడడం కోసం కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక ఆ పోలింగ్ బూత్ వారిగా ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడైతే 2వ స్థానంలో వచ్చామో ఈరోజు సభ్యత్వ సేకరణ ద్వారా 2వ స్థానంలో వచ్చినటువంటి గ్రామాలను ఏ రకంగా నెంబర్ 1గా మనం తీసుకెళ్లాలో ఆ రకంగా గ్రామాల వారీగా కార్యాచరణ. వైసీపీ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి రామనారాయణ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల పనులు చేయకుండా నిలిపేశారని అన్నారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాంతంలోనే వ్యవసాయానికి నీళ్లు అందించేటువంటి పరిస్థితి. సోమశిల ప్రాజెక్టు ఏర్పడితే మరింత ఎక్కువ భూమి సాగులోకి వస్తుందని చెప్పి ఆనాడు పెద్దలు ఆలోచన చేసి మొదలు పెడితే 1983 వచ్చే సమయానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం, డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం, 3 రాష్ట్రాల సహకారంతో తమిళనాడుకి దాహార్తి తీర్చడానికి మంచినీరు ఇవ్వాలి అన్నప్పుడు రాయలసీమ నెల్లూరు జిల్లాలో రైతాంగానికి కూడా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సోమశిల ప్రాజెక్టుని 78 టీఎంసీలకు పెంచాలి అని చెప్పి నాడు ఎన్టీఆర్ సంకల్పం ఈ జిల్లాకి వరప్రసాదంగా మారింది. తెలుగు గంగలో అంతర్భాగం చేశారు సోమశిల ప్రాజెక్టు. తర్వాత కండలేరు జలాశయం 68 టీఎంసీలు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా 7 లక్షల ఎకరాల నీటిని వినియోగించుకుంటూ ప్రక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా మరొక 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. మనం ఎంత బృహత్తరమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు బహుశా ఏ ఇతర జిల్లాలో కూడా లేదు. నెల్లూరు జిల్లాలోనే 2 మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్లు, ఒకటి 78 టీఎంసీలు, రెండవది 68 టీఎంసీలు. ఎంత పెద్ద ప్రాజెక్టు ఉంటే ఈ ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఉంది. ప్రాజెక్టులను నిర్మాణం చేయడం మన పూర్వీకులు పెద్దలు చేపడితే ఆ ప్రాజెక్టులు పూర్తవుతూ ఇంకా అక్కడక్కడ కొన్ని పనులు నిలిచిపోయి ఉంటే వాటిని చేస్తూ వచ్చాం. ఈ యొక్క పనులు పూర్తి చేయడంలో గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యతనిస్తూ రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క అవసరాలకి ఈ ప్రాజెక్టులు కావాలని చెప్పి నిధులు కూడా వెచ్చించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత దురదృష్టం ఆ ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసింది. మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదని, కనీసం హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా స్పందిస్తారో చూడాలని మాజీ ఎంపీ న్యాయవాది ఉండవల్లి అన్నారు. గతంలో జగన్ ఇంప్లీడ్ కావడం బలాన్ని ఇచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడోది, మహారాష్ట్రకు చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 12.54% ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని, పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి 12.54% ఎక్కువని. 12.54 అంటే చిన్న విషయం కాదు. అలాగే పక్కన ఒరిస్సాలో 12.48 ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. వాడు ఎవరి ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే
చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే. ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఉత్తినే ఏవో పెడుతుంటాడు. నేను చూశాను వాళ్ళ పేర్లు, అందులో ఎవరెవరు ఉన్నారని. వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోసే. మరి ఎందుకు అలా పెడుతున్నారో అని. ఇంకో విషయం, నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు. దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు. అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పెడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖున ఇచ్చాడు ఆయన. అప్పుడే 20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్నీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ్ గారిని అడిగాను, ఇదేంటండి బాబు అని. వెంటనే దేశాయ్ గారు యాక్ట్ తీసి పంపించాడు. సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో. దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి. ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ ఎవడన్నా వేస్తాడేమో, ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి. 45 డేస్ టైం ఇచ్చింది యాక్ట్. మీకు గుర్తుందా, జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ వీరభద్రరావు కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే అన్నాళ్ళు పట్టింది, 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. 3 ఏళ్ళ ఆయన 45 డేస్ కాలదోషం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు. కానీ యాక్చువల్గా అది వాయిదాలు పడి 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. చేస్తే 650-700 ఓట్లతో నెగ్గాడురా రామ్మోహన్ రావు అనుకున్నది 200-250 ఓట్లు కాదు, తప్పు, ఇతను నెగ్గింది 340 ఓట్లతో వచ్చింది జడ్జిమెంట్. ఇక అసలు మీరు 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమి నడుస్తాడు. అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి. ఇప్పుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని చంపింది జేసీనే, నన్ను కూడా చంపాలన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి లక్ష్యం. అందులో భాగంగానే నా ఇంటిపై దాడి చేశారు. ప్రభాకర్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తాడిపత్రికి వెళ్తా, జేసీ అరాచకాలపై పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. నా స్వగ్రామం నుండి తాడిపత్రిలో నా వ్యక్తిగత పని మీద కూడా తాడిపత్రి వెళ్ళటానికి బయలుదేరగానే పోలీసులు కొండాపురం దగ్గరకు వచ్చి అక్కడ నన్ను పోనీకుండా అడ్డుపడడం జరిగింది. అడ్డుపడడంలో నేను చాలాసేపు నేను అక్కడ పోలీసులతో, అయ్యా నేను 10 నిమిషాల్లో పోతా, ఇది ఎవరు 10 నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు అయిపు చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది. అంతలేకే ఎస్పీ గారు మా డిఎస్పీకి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు. 10-15 నిమిషాలు ఉంటారంటే అయితే వెళ్ళండి అన్నారు. నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మురళీ ప్రసాద్ రెడ్డి అని నేను వచ్చినా అని నన్ను చూడనీకి వచ్చాడు. వచ్చినప్పుడు అతని పైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతను తిప్పుకొని వెనక్కి వెళ్ళాడు. దీనికి అందరికీ కారణం ఏమంటే నేను తాడిపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా తాడిపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది. అంతేకాదు మటక, గ్యామ్లింగు, బంగాకు రాయలసీమ జిల్లాలలో తాడిపత్రి ప్రసిద్ధి చెందింది. ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతానుకొనే ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గరున్న పిల్లోళ్ళందరినీ కూడా జేసీ ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది. ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెచ్చు పెరిగినాయి. పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు. గతంలో కూడా 2006లో కూడా మా సోదరుడు తాడిపత్రిలో కంటెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు 7,000-8,000తో ఓడిపోవడం జరిగింది.
ఆరోగ్య కారణాల వల్ల. ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కొడుక. ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు, అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ఒక ప్రయత్నంతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ మళ్ళా జరగకూడదు అనుకుంటే తట్టుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాల మీద పోలీస్ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలా. ఈరోజు జరిగిన మురళీప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగినది చాలా బాధాకరం. నాకు మంచి మిత్రుడు, అలాంటి వాని మీద జరగడం నేను చాలా చింతించుతాండా. అంతేకాదు గతంలో కూడా అతని ఇంటి మీద జేసీ కుటుంబీకులే దాడి చేపించడం జరిగింది. హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తుంది. మంగళవారం సాయంత్రం పంజాగుట్ట, బేగంపేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.